సదాశివం, మురళీధర్, ఆంజనేయులు, శ్రీధరమూర్తి, సత్య, జోసఫ్. 6. సత్య, ఆ? జోసఫ్ కోసం చూస్తున్నారా? అవును. నేనే జోసఫ్. పదండి వెళ్తూ మాట్లాడుకుందాం. ఏ ఊరు బాస్? లక్కవరం. అక్కడి నుంచి ఇక్కడికి చదువు కోసం వచ్చారా? సీటు మనకు వచ్చిన మార్కులకి ఇక్కడ కాకపోతే ఇంకెక్కడ వస్తుందండి. మీది? మాది భీమవరం. టౌనేనా? పక్కనే ఆచంట. ఆ సెంటర్లో ఎక్కడా? దాని పక్కనే ఇరగవరం. ఇరగవరమేనా లేక? లేదు లేదు, ఇరగవరమే. పక్క పక్కనంటూ చాలా దూరం పోతూనే ఉన్నారుగా, అందుకే. రండి బాస్. ఎవరికి సైట్ కొడుతున్నావు? నేను నీకన్నా 2 సంవత్సరాలు సీనియర్, 3rd ఇయర్ తెలుసా? అలా రా దారికి. 3rd ఇయరా? నువ్వు కాలేజీలోనే 3rd ఇయర్, నేను 8th లో 3rd ఇయర్, 10th లో 3rd ఇయర్, +2లో 3rd ఇయర్. వాటి తర్వాతే ఇక్కడ 1st ఇయర్. ఇక్కడి నుంచి వాళ్ళని తనవేయకుండా నేను వెళ్ళను. ఇప్పుడు చెప్పు సీనియర్, యూ సీనియరా ఐ సీనియరా? సారీ అన్నయ్య. అన్నయ్య అంటే రాజారాణి సినిమాలో హీరోయిన్ అంటుందే హీరోతో, రండి బ్రదర్, పోండి బ్రదర్, కాఫీ తాగండి బ్రదర్ అంటుందే, ఆ టైప్ ఆఫ్ అన్నయ్య కదా. నువ్వేం చెప్పక్కర్లేదు, నాకు అర్థమైంది. ఏ విషయమైనా మా నాన్నగారితో వచ్చి మాట్లాడండి. నాకు ఇప్పుడు ఏం కుదరదు, నాకు చదువే ముఖ్యం. నువ్వు చదివి బాగుపడినట్టే. చాలా మంచి శకనం. ఇదే మూడ్లో లేట్ చేయకుండా క్లాస్కి వెళ్ళిపోవాలి. మర్చిపోయాను, క్లాస్ టైప్ కదా. బాస్ ఇక్కడ కూర్చోండి బాస్. ఇక్కడ ఏదైనా రికార్డింగ్ డాన్స్ జరగబోతుందా? ముందు కూర్చుని అని చూడడానికి. ఎవరు మూసుకోరా డిప్ప మొహమాడ. వస్తున్నాడు చూడు చదువుల బిడ్డ. నీకెలా తెలుసు? కళ్ళజోడ పెట్టుకున్నాడు కదా. బాస్ ఇక్కడ కూర్చోండి. ఎవర్రా వీళ్ళు? వీళ్ళని చూస్తుంటే చదువుకునే వాళ్ళ లేరే. బస్ స్టాండ్ లో బఠానీలు అమ్ముకునే వాళ్ళ ఉన్నారే. నమస్తే బాస్. హాయ్. చిదంబరమా? లేదు, అరుణాచలం. నేను అడిగింది విభూతి గురించి. నేను పేరు చెప్పా. ఏమైనా అడిగితే బాస్, ప్రశ్నలు ఏమైనా నా వైపు వస్తే కనుక మీ ఇద్దరు మేనేజ్ చేస్తారు కదా. సరిపోయింది. ఏ మీరు చెప్పరా? చెప్పకూడదు. అదే ఏ? తెలియదు బాస్. తెలీదా? తెలీదా నీకు? అంత దీర్ఘం వద్దు, తెలియదు నాకు, అంతే. ఈ డైరెక్షన్కి ఏం తక్కువ లేదు యాదవ్. మరి ఆ కళ్ళద్దాలు ఎందుకు? కళ్ళద్దాలు పెట్టుకున్న ప్రతివాడు తెలివైనోడా? ఇప్పుడు అద్దాలు పెట్టుకుని ప్రొఫెసర్ క్లాస్కి వచ్చాడు అనుకో, అప్పుడు ఏంటి అర్థం? ఆయన తెలివైనోడు అయిపోతాడా? అంతేకా. రేయ్, రోజు పొద్దునే 2 వెల్లుల్లి ముక్కలు తిను. గ్యాస్ కి మంచిదా? కాదు, క్లాస్ కి మంచిది. నువ్వెందుకురా ముక్కు మూసుకుంటున్నావు? నీ గ్యాస్ కి క్లాస్ అంతా పోయేలా ఉన్నావు. లేచి ముందు బయట పోరా. బాస్, బాస్ వీడు మనల్ని చంపేసేలా ఉన్నాడు బాస్. గుడ్ మార్నింగ్ సార్. కూర్చోండి కూర్చోండి. మీరు ముగ్గురు లేవండి. ఇందుకే ముందు కూర్చోద్దని చెప్పింది. పాఠం మొదలెట్టకుండానే ప్రశ్నలు అడిగేస్తున్నాడు చూసారా. వెనక్కి కూర్చున్న మీ ముగ్గురు కూడా లేవండి. బాస్ మనల్ని ఎందుకు పిలుస్తున్నాడంట? పేరు ఊరు అడుగుతారేమో. అదైతే ఈజీయే కదా సార్. మై నేమ్ ఈజ్ సోనా మీనా ఆనా అరుణాచలం. అలా చెప్పు. ఎస్. మీరు ముగ్గురు ముందుకు రండి, మీరు ముగ్గురు వెనకెళ్ళండి. బాస్ మనల్ని ఎందుకు ముందు రమ్మంటున్నాడు? ఏంటి చాలా హాట్ గా మాట్లాడుతున్నాడు? రికార్డింగ్ డాన్స్ అనుకుంటా. పో వెళ్ళి కూర్చో, ముందో గ్యాస్ సిలిండర్ ఉంది. మిస్టర్ ప్రొఫెసర్ సార్,
రేపు కూడా వెనక్కి కూర్చుంటే ఇలాగే ముందుకు రప్పించి కూర్చోపెడతారా సార్? 3 సంవత్సరాలు అయిపోయే వరకు మీరు మొదటి బెంచ్లోనే కూర్చోండి. 3 సంవత్సరాలా? స్టూడెంట్స్, ఇప్పుడు నేను స్టేట్మెంట్ రాస్తాను, మీరు అందరూ కూడా మాత్రం ఏం రాసుకోండి. తెలుసు? డెఫినేషన్ తర్వాత చెప్తాను. ఇప్పుడు క్లాస్ తీసుకుంటాడు, తర్వాత ఇంకోళ్ళ ప్రాణం తీస్తాడు అనమాట.